దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యెషయా 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. చూడండి, ఈ లోకము దేవుని కృపతో నింపబడి ఉంది. ఆయన ప్రజలకు ఆయన కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అంతేకాదు, మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ సమస్త విషయములలో దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు ఎదురైనా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మిమ్మల్ని ఎంతో కాపాడుతారు. ఆ శ్రమల నుంచి విడిపిస్తారు. మీ యొక్క పనులను దేవుడు జరిగిస్తారు. మీరు ఎంతో నెమ్మది కలిగి జీవించగలుగుతారు. అందుకే ప్రతిరోజు ఆయన యొక్క కృప కొరకు మీరు వేడుకునేవారిగా ఉండాలి. ఆయన కృప లేకుండా నేను జీవించలేనని మీరు గుర్తిరిగేవారిగా ఉండాలి. ఆయన కృపను దాయిచ్చేయమని ఆయన వైపు తిరిగి మరి అడిగినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు మీ జీవితంలో, మీ యొక్క ఆరోగ్య విషయంలో, మీ వ్యాపారంలో, మీ చదువుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ సమస్త విషయములలో దేవుడు తన కృపను మెండుగా మీకు దయచేస్తారు. అయితే మీకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మరి దేవుడు నన్ను విడిచిపెట్టారేమో, నాకు ఈ శ్రమ నుంచి ఇంకా విడుదల లేదేమో, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నా జీవితం ఎలా ఉంటుంది అని చెప్పి మీరెంతో కలవరముతో, వేదనతో, దుఃఖముతో జీవిస్తూ ఉన్నారేమో. ప్రభు సెలవిస్తున్నారు కదా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా కూడా మీరు ధైర్యంగా ఉండండి, లోకమును జయించానని. మరి కష్టకాలమందు దేవుని యొక్క వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దాన్ని ధ్యానించినప్పుడు మీకు ఎంతో ధైర్యం కలుగుతుంది. ఆ వాక్యాన్ని బట్టి మీరు ప్రార్థన చేయగా దేవుడు మీ యొక్క సమస్త విషయాల్లో ఆయన కృప చూపించి ఆ శ్రమల నుంచి, ఆ బాధల నుంచి, ఇబ్బందుల నుంచి ఎంతో గొప్పగా విడిపిస్తారు. అయితే మీరు గుర్తెరగవలసిన విషయం ఏంటంటే, దేవుడిచ్చినటువంటి బలమైన వాగ్దానాన్ని మీ హృదయమైన పలక మీద రాసుకొని మీ తలంపుల్లో, మీ యొక్క ఆలోచనలో దీన్ని ఎవరు వేసుకునే వారికి, వాటను ధ్యానించే వారికి ఉండాలి. అదే పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన దేవుడు యొక్క కృప నన్ను విడిచిపోదు అనే ఈ యొక్క వాగ్దానాన్ని మీ హృదయం అనే పలక మీద ముద్రించుకోనండి. ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతిరోజు మీరు జ్ఞాపకం చేసుకోనండి, ప్రార్థన చేయండి. ఎంతగానో దేవుని యొక్క కృప మీకు అధికంగా లభిస్తుంది. దేవుడు మీకున్న ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి ఎంతో గొప్పగా విడిపిస్తారు. ఆయన తన ప్రజలకు తన కృపను చూపకుండా మానరని మీరు తెలుసుకునేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని విరక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. వారికి ఉన్న శ్రమల నుంచి వారిని విడిపించండి. నీ కృప వారికి అధికముగా దయచేయండి. వారి హృదయాల్లో నెమ్మది దయచేయండి. వారిలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలు పెరిగివేతండి. పరిశుద్ధాత్మతో నింపండి దేవా. నీ కృప వారికి, వారి పిల్లలకు, వారి కుటుంబానికి మెండుగా దయచేయండి ప్రభా. వారిని రెక్కలతో కప్పి కాపాడండి. నీ సహాయం, నీ సన్నిధి ఎల్లప్పుడూ తోడుకొంచండి. దినమంతా వీరిని మీరెంతో కాచి కాపాడండి. కీడు శోధనాపలను తప్పించమని, పరిశుద్ధ పరలోక అభిషేకము వారందరికీ దయచేయమని, దీవించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.